వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారి రచన బడబాగ్ని వింటారు. ఆకాశం నల్లరంగు పూసుకొని వికృతంగా ఉరుముతోంది. గంట క్రిందటి వరకు వెండిలా తళతళ మెరిసిపోయే వెన్నెల కనిపించకుండా కారు చీకటి విలయతాండవం చేస్తోంది. ఈదురుగాలికి పెరట్లో పెద్ద పెద్ద చెట్లు గంగవెర్రులెత్తినట్టు ఊగిపోతున్నాయి. డైరీ రాసుకుంటున్న నేను తలెత్తి చూశాను. కిటికీ దగ్గర కూర్చున్న కామేశం. కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నా, దుమ్ము గదిలో పడుతున్నా గమనించకుండా తదేకంగా శూన్యంలోకి చూస్తున్నాడు. స్తబ్దుగా కూర్చున్న అతని ముఖంలో ఏదో వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతన్ని చూసి భారంగా నిట్టూర్చాను. డయరీ మూసి కిటికీ తలుపులు దగ్గరకు చేర్చి గడి పెట్టాను. కామేశం, ఈ లోకంతో సంబంధం లేనట్టు ఆలోచిస్తూ కూర్చున్నావు. ఏమిటి కథ? హిప్పీల్లో కలిసిపోవాలనుందా? జోక్ చేయాలని ఏదో మాట్లాడానే కానీ నా మాటలు నాకే పేలవంగా వినిపించాయి. కామేశం దృష్టి మరల్చి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నేను వైజాగ్ వచ్చినప్పటి నుంచి కామేశం తీరుని గమనిస్తున్నాను. ప్రతి విషయానికి సమాధానంగా ఓ చిన్న నవ్వు నవ్వేస్తున్నాడు. ఆ నవ్వులో జీవం లేదు. అతని ముఖంలో అలాంటి నవ్వు నేనెప్పుడూ చూడలేదు. ఎంత ఆలోచిస్తున్నా అతని ధోరణి అంతు చిక్కడం లేదు. నెల క్రిందటి వరకు కామేశం నాకు ఉత్తరాలు రాసేవాడు. ప్రతి ఉత్తరంలో ఒక గమ్మత్తు, నన్ను ఎత్తిపడేసే జోకులు, నన్ను మాటిమాటికి వైజాగ్ రమ్మనే హెచ్చరికలు. క్షణక్షణం తలుచుకుని పిచ్చివాళ్లా నవ్వుకునే ఆ రాతలు గుర్తొచ్చినప్పుడు జీవితంలో కామేశంలా బ్రతికేస్తున్న సరదా మనిషి మరొకరుండరేమో అనిపిస్తుంది. హఠాత్తుగా కామేశం నుండి ఉత్తరాలు ఆగిపోయాయి. బహుశా అతనికి నా మీద కోపం వచ్చిందేమో అనుకున్నాను. నిజమే, మరి నన్ను ఎన్నోసార్లు రమ్మని పిలిచాడు. నేను ఈ 3 ఏళ్లలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. కామేశం ఇట్టే ఇరిటేట్ అయిపోతాడు. అతని స్వభావం నాకు బాగా తెలుసుగా. తీరిక చేసుకుని టెలిగ్రామ్ ఇచ్చి వైజాగ్ బయలుదేరాను. వాల్తేరులో బండి దిగగానే అమాంతం నన్ను కౌగలించుకుంటాడనుకున్న కామేశం నన్ను చాలా సాధారణంగా పలకరించాడు. ఆశ్చర్యపోయాను, ఆలోచించాను కూడా. కామేశం ఆఫీస్కి సెలవు పెట్టి నాతో ఓపిగ్గా తిరిగాడు. వైజాగ్లో చూడదగినవి, చూడవలసినవి చూపించాడు. కానీ అతను తిరగడంలో ఏదో నిర్లిప్తత, అలా చూపించడంలో ఏదో లోపము నాకు కనిపించాయి. అతను నాతో మొక్కుబడిగా తిరగడం, ముభావంగా ఉండడం నాకు నచ్చలేదు. వీలు చిక్కినప్పుడల్లా అదే అడిగాను. ప్రతిసారి చిన్నగా నవ్వేస్తూ తప్పించుకుంటున్నాడు. ఏదో దాస్తూ దాటేస్తున్నాడు. బయట చినుకులు మొదలయ్యాయి. నేను ఆలోచిస్తున్నాను, కామేశంలో మార్పుకి కారణం వెతుకుతూ. నేను వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా కామేశం డైరీ రాసుకోవడం నేను చూడలేదు. ముందెప్పుడూ అతను డైరీ రాసుకోని రోజంటూ లేదు. జరిగిన ప్రతి విషయాన్ని డైరీలో చాలా తమాషాగా రాసేవాడు. అప్పుడప్పుడు తను రాసిన సంగతులు చదివి వినిపించేవాడు. కానీ ఇప్పుడు బొత్తిగా డైరీ రాస్తున్నట్టు లేదు. ఈ విషయం గుర్తుకు రాగానే మళ్ళీ నేనే సంభాషణ మొదలుపెట్టాను. కామేశం, డైరీ ఎప్పటి నుంచి మానేశావు? అతనిలో అతని కథను అతని చేత చెప్పించాలనే ఉత్సుకత నాలో ఏర్పడింది. కామేశం నా వైపు చూసి ఎప్పట్లాగే నవ్వాడు. అదిగో అలా నవ్వకు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వెధవ నవ్వు నవ్వుతున్నావు. నేను అడిగిన దానికి జవాబు చెప్పు. చిరాకు అనిపించింది నాకు. డైరీ రాసుకోవాలనిపించలేదు. దాని అవసరం నాకు లేదు. అద్దంలా ఉండవలసిన డైరీ అబద్ధాల పుట్ట కాకూడదు. అందుకే మానేశాను. కామేశం మొండి సమాధానం ఇవ్వాలని ప్రయత్నించాడు. అంటే ఏదో కారణం ఉండాలిగా. చెప్పకుండా తప్పించుకోవాలని ప్రయత్నించుకో. అతని మొండితనం కట్టించాలని నాకు కోపంగా ఉంది. మళ్ళా నవ్వాడు. నేను ముఖం తిప్పుకున్నాను. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. రాజు, నువ్వు కథలు రాస్తావు కదూ, నేను కథ చెప్తాను, నువ్వు రాయకూడదు. కామేశం మాట మారుస్తూ అన్నాడు. అతను తోవకు వస్తున్నాడనిపించింది. ఓఎస్, చెప్పు, తప్పకుండా రాస్తాను. అవకాశాన్ని విడిచిపెట్టకూడదు. కామేశాన్ని వదలకూడదు. నేను చెప్పే కథ పక్కా ట్రాజెడీ.
ట్రాజెడీ అంటే నువ్వు ఇష్టపడవేమో. ట్రాజెడీ అయినా పర్వాలేదు, తప్పకుండా రాస్తాను, చెప్పు. థ్యాంక్స్. కానీ ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు? రేపు. రేపు బీచ్లో చెప్తాను. ఏ, బీచ్లో చెప్తే కానీ నీ కథకు ఎఫెక్ట్ ఉండదా? అవును, బీచ్కి ఆ కథకి సంబంధం ఉంది. ప్లీజ్ నన్నేమీ ఇంక ప్రశ్నించుకో. రేపు మాట్లాడుకుందాం. కామేశం మంచం మీద పడుకుని ముఖం అటుపక్కకు తిప్పుకున్నాడు. అతను నిర్మోహమాటంగా మాట్లాడేసరికి నేను షాక్ తిన్నాను. ఆల్ రైట్, నువ్వు ఇబ్బంది పడుతూ నాకేమీ చెప్పక్కర్లేదు, ఓకే? రాజు, నన్ను క్షమించు. నేను చెప్పేది ఒట్టి కథ కాదు, నా జీవితం. అది విని నన్ను క్షమించగలిగేది కూడా నువ్వే. అస్పష్టంగా ఉన్న ఆ మాటల్లో ఏదో ఆవేదన చోటు చేసుకుంది. మౌనంగా ఊరుకున్నాను. ఎంత ఆలోచించినా కామేశం ఎందుకు మానసికంగా బాధపడుతున్నాడో అర్థం కాలేదు. కారణాలు ఊహించలేకపోయాను. భారంగా నిట్టూర్చి గదిలో లైట్ ఆర్పి నా పక్క మీద నడుము వాల్చాను. వర్షం కుండపోతగా కురుస్తోంది. అప్పుడప్పుడు భయంకరంగా గర్జిస్తూ పిడుగులు పడుతున్నాయి. నా మనసు గతంలోకి జారుకుంది. కామేశానికి నాకు మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. జ్ఞాపకం తెలిసినప్పటి నుంచి అతను నాకు స్నేహితుడు, అతనికి నేను స్నేహితుణ్ణి. కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేకపోయినా అతన్ని నేను ఓరేయ్ అని గాని ఏవాయ్ అని గాని ఎప్పుడూ పిలవలేదు. అతను అంతే. ఇద్దరికీ పేర్లు పెట్టి పిలుచుకోవడం అలవాటైపోయింది. ఆ అలవాటును మానుకుని మరీ చనువుగా ఓరేయ్ ఏవాయ్ లాంటి సంబోధనలు మొదలు పెట్టాలని చాలాసార్లు ముచ్చటపడ్డామే, కానీ పాత అలవాటును మానుకుని కొత్త ముచ్చటను తీర్చుకోలేకపోయాం. మరొక విషయం, ఎప్పుడూ మా మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడకపోయినా మా స్వభావాలు భిన్నంగా చిత్రంగా ఉండడం చూసి హైస్కూల్లో చాలామంది మా ఇద్దరికీ స్నేహం ఎలా ఏర్పడిందా అని ఆశ్చర్యపోయేవారు. ఎవరు ఎంత ఆశ్చర్యపోయినా ఇద్దరం ఒకటిగా కలిసి తిరిగాం, ఆత్మీయత పెంచుకున్నాం. కామేశం వసపిట్టలా వాగుతూ హైస్కూల్లో అందరినీ ఆకర్షించేవాడు. అతని మాటల్లో ఏదో మంత్రశక్తి దాగి ఉంది. తెలియని వాళ్ళు కూడా అతని చుట్టూ చేరి అతను చెప్పే కబుర్లు కుతూహలంగా వింటారు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. హైస్కూల్లో ప్రతి విషయంలో కల్పించుకుని పాపులారిటీ సంపాదించేవాడు. ప్రతి చోట డామినేట్ చేయాలని తహతహలాడిపోయేవాడు. అతనికి తన గుణాల మీద పిచ్చి నమ్మకం ఉంది. అతని చేష్టల్లో అహంకారం ఉంది. అతను హేళన చెయ్యని అబ్బాయి, ఏడిపించని అమ్మాయి లేరు. మంచి చెడ్డ ఆలోచించకుండా అతనికి తోచినట్టే ఏ పనైనా చేసేవాడు. ఎవరితోనైనా నిష్కర్షగా మాట్లాడేవాడు. ఉన్నమాటని మనిషి ముఖం మీద చెప్పడం తప్పు కాకపోయినా మనసుకి నొప్పి కలిగేలా మాట్లాడడం తప్పు మాత్రమే కాదు, ఒక్కొక్కప్పుడు ముప్పు కూడా. ఈ విషయంలో కామేశం చాలామందికి చెడ్డయ్యేవాడు. కామేశం, నువ్వు అందరికీ చెడ్డైపోతున్నావు. అప్పుడప్పుడు నేను మందలించేవాడిని. నీకు చెడ్డవలేదుగా? నవ్వేస్తూ కామేశం ఎదురు ప్రశ్న వేసేవాడు. నీ పద్ధతి మారకుండా ఇలాగే కొనసాగితే నాకు కూడా చెడ్డవుతావు. ఆ రోజు తప్పకుండా నా స్వభావాన్ని మార్చుకుంటానులే. ఇంతకు నేనేం తప్పుగా ప్రవర్తిస్తున్నాను? మాస్టర్లకి పేర్లు పెడుతున్నాను. ఎందుకో తెలుసా? పాఠాలు క్లాసులు ఎగవేయడానికి. అబ్బాయిల్ని అల్లరి చేస్తున్నాను. ఎందుకో తెలుసా? టైంపాస్. అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాను. ఎందుకో తెలుసా? మనలాంటి బుచ్చిబాబుల సరదా కోసం. అవునా? ఆపు నాయనా, ఆపు. అవన్నీ నీకు వినోదాలు కావచ్చు, సరదాలు కావచ్చు, కానీ నీ జోకులు ఎదుటి వాళ్ళని ఎంతలా బాధిస్తాయో అని ఆలోచించవు అసలు. రాజా, స్టాప్. బెల్ కొట్టారు. బుద్ధిగా క్లాస్కి వెడదాం పద. మా సంభాషణ అంతటితో ఆగిపోయేది. ఒకసారి మా తెలుగు మాస్టారు తలనొప్పి కారణంగా క్లాస్ క్యాన్సిల్ చేశారు. కామేశము, నేను, మా క్లాస్మేట్స్ చాలామంది క్వాడ్రాంగిల్కి ఎదురుగా నించుని కబుర్లు చెప్పుకుంటున్నాం. హెడ్ మాస్టర్ గారి అమ్మాయి హేమ గర్ల్స్ వెయిటింగ్ రూమ్కి వెళుతోంది. కామేశం 2 వేళ్లు మడిచి గట్టిగా విజిల్ వేసి ఏయ్ హేమా అని పిలిచాడు. ఆ అమ్మాయి గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది. తోడు లేకుండా ఒంటరిగా పోతున్నావు, జాగ్రత్త సుమా. గాలికి నువ్వు ఎగిరిపోతే మీ నాన్న హెలికాప్టర్లు పెట్టి వెతికించాలి.
తొందరగా వెళ్ళిపో, మా బుజ్జు కదూ. హేమ పూతరేకుల చాలా సన్నగా ఉంటుంది. గట్టిగా గాలి వీస్తే ఆ అమ్మాయి ఎగిరిపోతుందేమోనన్న భయం ఎవరికైనా కలుగుతుంది. కామేశం మాటలకి హేమకు భగ్గున మండింది. కామేశం వైపు చూరచూరా చూసింది. అలా కోపంగా చూడకమ్మా, గాలి నిన్ను గాలిలో కలిపి గిరగిరా తిప్పి ఆనక నిన్నెక్కడికో విసిరితే మీ నాన్నకి ఖర్చు, ఆ పైన కన్నీళ్లు. అంతా గొల్లును నవ్వేసరికి అవమానంతో కన్నీళ్లు నిండిన కళ్ళతో హేమ చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను కామేశానికి చివాట్లు వేశాను. కామేశం, హేమ ఎవరో తెలుసుకునే హేళన చేశావా? హేమ హెడ్ మాస్టర్ గారి ముద్దుల కూతురు. హెడ్ మాస్టర్ కూతురిని ఎగ్జెంప్ట్ చెయ్యాలనేమన్నా రూల్ ఉందా? లేదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి రిపోర్ట్ చేస్తే వెంటనే నీకు టీసీ ఇచ్చి రోడ్లు సర్వే చేసుకోమని స్కూల్ నుంచి నిన్ను పంపించడానికి ఆయనకి రూల్ ఉంది. వెంటనే మన స్కూల్లో స్ట్రైక్, నిరవధిక సమ్మె, హెడ్ మాస్టర్ డౌన్ డౌన్, వంకాయ నశించాలి. కామేశం, కాసేపు నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి ఆలోచించు. అందరి మధ్య నీ ఇష్టం వచ్చినట్టు హేమను హేళన చేశావు. ఏడ్చే వరకు విడిచిపెట్టావు కాదు. ఆ అమ్మాయి బాధపడుతుందని ఆలోచించావా? అందరినీ నవ్వించాననే పోజు నీకుండొచ్చు, కానీ అందరి ముందు కన్నీళ్లు తెచ్చుకున్న ఆమె మనసులో చెప్పలేనంత ఆవేదన ఉంటుంది. అందరి ముందు నిన్నెవరైనా చులకన చేస్తే ఆ ఆవేదన ఏమిటో నీకు తెలుస్తుంది. నేను చాలా సీరియస్గా అన్నాను. ఏమీ మాట్లాడలేదు కామేశం. ఆలోచించినట్టున్నాడు. అతని ముఖంలో భావాలు మారిపోయాయి. ఎక్స్ట్రీమ్లీ సారీ రాజు. నీ బోడి సారీ నాకు కాదు, హేమకు చెప్పు. ఓ, తప్పకుండా చెప్తాను. ఆ సాయంత్రం హేమను కామేశం కలుసుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ రోజు హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టారు. లేకపోతే ఆ చండశాసనుడు క్షణాల్లో టీసీ ఇచ్చి పుణ్యం కట్టుకునేవాడు కామేశానికి. కామేశానికి మాటల్లో నేర్పుంది. తనను అసహ్యించుకున్న వాళ్లను కూడా ఆకర్షించుకోగలడు. మొత్తానికి మా కామేశాన్ని హేమ క్షమించింది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కామేశం ప్రతి విషయంలో తొందరపడేవాడు. తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించేవాడు కాదు. తన వల్ల ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే బాధపడిపోయేవాడు. వాళ్ళని కలుసుకుని క్షమాపణ చెప్పే వరకు నిద్రపోయేవాడు కాదు. మరి 4 రోజులు ఎవరిని అల్లరి పెట్టకుండా పెద్ద బుద్ధిమంతుడైపోయేవాడు. నిజానికి అతను చంటి పిల్లవాడు. ఆ మనసులో ఏ కల్మషం ఉండదు. అతను సరదాగా కనిపించకపోతే మా క్లాస్మేట్స్ అందరికీ దిగులుగా అనిపించేది. అతనిలో అల్లరి చూడకపోతే మాకెంతో వెలితిగా అనిపించేది. ఏదో విషయం మీద చర్చించేవాళ్ళం, ఎవరి గురించైనా మాట్లాడుకునేవాళ్ళం, కామేశాన్ని రెచ్చగొట్టేవాళ్ళం. అతను మునుపటి కామేశం అయిపోయేవాడు. అమ్మాయిలు, అబ్బాయిలు, మాస్టర్లు, జోకులు కామేశాన్ని తప్పించుకుపోయేవి కాదు. అతని దుడుకుతనాన్ని మాన్పించాలని చాలా ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు పూర్తి కాకముందే మా హై స్కూల్ చదువులు పూర్తయిపోయాయి. తర్వాత నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. కామేశం ఇంటర్ చదివాడు. అతను ఇంటర్ పూర్తి చేసేసరికి ఇంట్లో అతనికున్న పెద్దవాళ్ళిద్దరూ పెద్దల్లో కలిసిపోయారు. బోలెడంత బంధుజనం ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కాదని ఉద్యోగం పేరుతో విశాఖపట్నం చేరుకున్నాడు. కన్నవాళ్లను కాదనలేక ఉన్న ఊళ్ళోనే బడిపంతులు ఉద్యోగం వెలగబెడుతున్నాను నేను. సముద్రం ప్రశాంతంగా ఉంది. పగలంతా ఎండ కాయడం వల్ల రాత్రి కురిసిన వర్షం తాలూకా ఛాయలేమీ కనిపించడం లేదు. బీచ్లో ఇసుకంతా పొడిగా లేకపోయినా అక్కడక్కడ కూర్చోవడానికి వీలుగా ఉంది. రాజు, ఈ ఊళ్ళో నేనొక అమ్మాయిని ప్రేమించానంటే నమ్మగలవా? కామేశం 2 చేతులు వెనక్కి ఇసుకలో ఆనుస్తూ నా వైపు చూసి అడిగాడు. నాకు తెలియని రహస్యాలంటూ కామేశం జీవితంలో ఏమీ లేవు. నాకు తెలియనిది ఈ ప్రేమ కథ ఒక్కటేనేమో. ఈ విషయాన్ని ఎందుకు దాచుంచాడో నాకు తెలియదు, కానీ అతని మీద నాకు ఉక్రోషం కలిగింది. ఎందుకు నమ్మను? మహారాజులా నమ్ముతాను. దొంగతనంగా తోటల్లో దూరి జామకాయలు కోసే కామేశానివి కావు నువ్వు. కాకరకాయ తీయగా ఉంటుందని చెప్తే నమ్మే రాజుని కాదు నేను. మనం ఇంకా చిన్నవాళ్ళం కాదు.
నువ్వు ప్రేమలో పడ్డావంటే నాకు ఆశ్చర్యంగా లేదు. రాజు, కోపం వచ్చిందా? క్షమించు. ఈ విషయం ఉత్తరాల్లో రాయకూడదనుకున్నాను. ఏదో ఒక రోజున నీతో చెప్పుకుని మనసు తేలిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ అవకాశాన్ని నువ్వు కల్పించావు. తప్పకుండా నీతో చెప్తాను. కామేశం కళ్ళల్లో అవ్యక్తమైన బాధ కనిపించింది. నేను మరేమీ మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. రాజు, ఆవేశం మనిషిని పశువుగా చేసి ఒకసారి తప్పు చేయిస్తే అంతరాత్మ చేసిన తప్పుకి శిక్షగా ప్రతి క్షణమూ చిత్రహింస చేస్తుంది. మనిషి భయపడేది అంతరాత్మకేనేమో. కామేశం, నిజమైన ప్రేమలో ఆవేశం ఉండదు. మనిషిని వెలుగుబాటకు నడిపించేది ప్రేమ. ఇంతకు నువ్వు చెప్పేది ఉపోద్ఘాతమా? కాదు, నా మనస్సులో తీరని ఆవేదనకు సాక్ష్యం. అంటే ఆ రోజు జరిగిన సంఘటన నేను మర్చిపోలేను. నా జీవితంలో పెను తుఫాను చెలరేగింది. నన్ను నేను మర్చిపోయి మొండిగా బతకాలని ప్రయత్నిస్తున్నాను. కానీ అసాధ్యం. దుఃఖాన్ని భరించలేని మనిషి చావును కోరుకుంటాడు. రాజు, ఈ సముద్రం ఎంత గంభీరంగా ఉందో చూడు. దుఃఖాన్ని భరించలేని మనిషిని, మనిషి భరించలేని దుఃఖాన్ని సముద్రం భరిస్తుంది. మనిషికి ఉపకారం చేస్తూ ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. ఈ సముద్రమే నన్ను భరించాలి. అతని మాటలకు నేను లిక్కిపడ్డాను. ఆ మాటలు నాకు అర్థం కాలేదు. కామేశం, నాకు బోధపడేలా సూటిగా చెప్పు. మన మధ్య కొద్ది రోజుల నుంచి ఉత్తరాలు లేవు, అవునా? ఈ స్వల్పకాలంలో నువ్వు ప్రేమలో పడడం, అదేదో మలుపు తిరగడం, నువ్వు నిరాశగా మాట్లాడడం, ఇదంతా ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్లీజ్, జరిగిందేదో చెప్పు. నీ బాధను నేను పంచుకోలేకపోయినా నిన్ను ఊరడించగలననే నమ్మకం నాకుంది. కామేశం కనుకొలకుల్లో నీరు నిలిచింది. నేను చూడలేకపోయాను. కామేశం కథను మొదలుపెట్టాడు. ఆ రోజు నా జీవితంలో చీకట్లు చిమ్మిన రోజున చీకటి లేదు, వెన్నెల ఉంది, కెరటాల హోరుంది, అందమైన మాధవి ఉంది. ఆమె ఒడిలో నేనున్నాను. అంతే. ఈ బీచ్లో మరెవ్వరూ లేరు. మాధవెవరో తెలుసా? నాకు మనసిచ్చి నన్ను పిచ్చిగా ప్రేమించిన అమాయకురాలు. నా జీవితంతో తన బతుకును ముడివేసుకోవాలని కోరిక పెంచుకున్న సామాన్యమైన అమ్మాయి. ఎవరూ లేని నాకు మాధవి జీవితంలో తోడు కాబోతుంది. రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు వినిపిస్తాయి. మాధవి నా సొంతం కావాలని ఎన్నెన్నో ఆశలు పెంచుకున్నాను. మా మధ్య చాలా ఉత్తరాలు నడిచాయి. ఆ రోజు మనసులు విప్పి మాట్లాడుకోవాలని తహతహలాడిపోయాం. ఇద్దరం ఒకటి కావాలని, భవిష్యత్తులో పూలబాట మీద తేలిపోవాలని, అనురాగం పండించుకోవాలని ఏమేమో అనుకున్నాం. మాధవిని బీచ్కి రమ్మని పిలిచాను. అనుకున్నట్టుగా రాత్రి 10 దాటిన తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. జీవితంలో ఏదో సాధించగలిగాననే తృప్తితో నా మనసంతా నిండిపోయింది. మాధవి ఒళ్ళో తలపెట్టుకుని ఆమెను చూస్తూ ఉండిపోయాను. ఆమె నాతో గడపబోయే జీవితం గురించి కలలు కంటూ ఉండిపోయింది. వెళ్ళిపోవాలంటే ఏదో తెలియని బాధ, అలా జీవితాంతం ఉండిపోవాలనే తపన మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలా ఎంతసేపు ఉండిపోయామో మాకు తెలియదు. ఎవరో మా వైపు వస్తున్నట్టు అలికిడయింది. లేచి కూర్చున్నాను. వాళ్ళు తూలుతూ మా దగ్గరికే వస్తున్నారు. మాధవి భయపడి నా వెనక్కి జరిగింది. సభ్యత మర్చిపోయిన వాళ్ళు అని విసుక్కున్నాను. మిస్టర్, అగ్గిపెట్టుంటే ఇస్తారా? ఆ వచ్చిన ముగ్గురులో ఒకడు అడిగాడు. విస్కీ వాసన గుప్పుమంది. అసహ్యం వేసింది. కాదనలేక జేబులో ఉన్న అగ్గిపెట్టె తీసి అందించాను. అతను అగ్గిపుల్ల వెలిగించి మాధవి వైపు చూశాడు. తర్వాత సిగరెట్టు ముట్టించుకున్నాడు. తమ్ముడు, బజార్ సరుకేనా? ఆ నీచుడు అగ్గిపెట్టె నా చేతికిస్తూ అలా వ్యంగ్యంగా అన్నాడు. యో మిస్టర్, మైండ్ యువర్ టంగ్. నాలో కోపం బుసలు కొట్టింది. మాధవిని అలా అన్నందుకు వాణ్ణి చితక్కొట్టాలనిపించింది. యూ షట్. అర్ధరాత్రి ఒంటరిగా బీచ్కి అద్దె సరుకు కాకుండా సొంత సొమ్మును తెస్తావా?
మరో మూర్ఖుడు హేళన చేశాడు. నా అభిమానం దెబ్బతింది. విచక్షణారహితంగా మాట్లాడిన వాడి చెంప చెళ్ళుమనిపించాను. మిగిలిన ఇద్దరూ నా కళ్ళల్లోకి ఇసుక రువ్వారు. బూటు కాళ్లతో నా డొక్కలో తన్నారు. కింద పడిపోయాను. అంతా క్షణాల్లో జరిగిపోయింది. బ్రోడ్స్, డోంట్ యు హ్యావ్ మేనర్స్ అరిచింది మాధవి. ఎస్ వీ హ్యావ్. మాధవి చెయ్యి ఎవరో పట్టుకున్నారు. ఆమె తన చేతిని విడిపించుకోవాలని ప్రయత్నిస్తోంది. గుంట బాగుందిరా, స్వీట్ 16. కాదురా, వ్యాట్ 69. మజా తీర్చుకోవాలి. గోల్డెన్ ఛాన్స్, విడిచిపెట్టకూడదు. వాళ్ళ మాటలు, నవ్వులు, చేష్టలు సంస్కారహీనంగా ఉన్నాయి. నేను తేరుకుని నెమ్మదిగా లేచాను. బార్బారస్ ఫెలోస్, వాగుతున్నారు, జాగ్రత్త, విడిచిపెట్టండి, మిమ్మల్ని విడిచిపెట్టమంటుంటే. మాధవి రౌద్రమూర్తిలా ఉంది. ఆమెను పట్టుకున్నవాడు వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు. ఏమిటి వాళ్ళ దౌర్జన్యం? ఆడ మగ ఒంటరిగా బీచ్లో కూర్చోకూడదా? చల్లని వెన్నెల్లో మాట్లాడ్డానికి స్వేచ్ఛ లేదా? ఆ జంట ఎవరైతే వాళ్ళకెందుకు? వాళ్ళ ప్రమేయం దేనికి? వాళ్లను తప్పుగా ఊహించాలా? తాగుబోతు వెధవలు. నేను సహించలేకపోయాను. నాలో శక్తంతా కూడదీసుకుని ఆ ముగ్గురి మీద కలియపడ్డాను. మాధవిని విడిపించాను. కానీ నేను ఒంటరివాణ్ణి, వాళ్ల ముందు బలహీనుణ్ణి. వాళ్ళు నా మీద విరుచుకుపడ్డారు. నన్ను చిత్తుగా కొట్టారు. రక్తం కారేలా కొట్టారు. నేను లేవలేనట్టుగా కొట్టారు. అస్పష్టంగా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయే తప్ప లేవడానికి నాలో ఏ కోశానా శక్తి లేదు. అంతే. తాగుబోతులు పిచ్చిగా నవ్వారు. దుర్మార్గులు కవిత్వం చెప్పారు. రాక్షసులు దౌర్జన్యం సాగించారు. అన్నయ్యలు, మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మా కలలు తుడిచివేయకండి, నన్ను అన్యాయం చేయకండి, ప్లీజ్ ప్లీజ్. మీ చెల్లెల్లాంటి దాన్ని అన్నయ్యలు. మాధవి ఆక్రోశించింది. తన పేరు చెప్పింది, ఊరు చెప్పింది, చదువు చెప్పింది. మా ఇద్దరి ప్రేమను ఓ కథలా వినిపించింది. ఎన్నో విషయాలు చెప్పి వాళ్ల మనసులు మైనపు ఒత్తులు చెయ్యాలని ప్రయత్నించింది. కానీ మాధవి ఓడిపోయింది. కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. కెరటాల హోరులో మాధవి ఏడుపు వినిపించలేదు. నాకు తెలుసు, మనసు లేని దుర్మార్గుల చేతుల్లో పడి మాధవి నలిగిపోతోంది. కొన్ని క్షణాలు కాలం స్తంభించిపోయింది. ఆ రాక్షసులు ముగ్గురు కదిలిపోయారు. నేను నెమ్మదిగా లేచాను. మబ్బుల్లో దాక్కున్న చంద్రుడు జాలి చూపడానికి అన్నట్టు బయటికొచ్చాడు. నన్ను ఆరాధించిన మాధవి నాకు కొంచెం దూరంలో ఉంది. చాలా నిర్వికారంగా కూర్చుంది. ఆమె బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆమె కళ్ళలో ధారాపాతంగా కన్నీళ్లు కారుతున్నాయి. ఆ కళ్ళు నా వైపు చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఏ రాగద్వేషాలూ లేవు. ఆమె వెనుక ఉన్న సముద్రము, ఆకాశము కలిసిపోయినట్టు, వాటి మధ్య ఓ భయంకరమైన ప్రళయం మొదలైనట్టు, ఆ ప్రళయంలో ఈ ప్రపంచమంతా నాశనమైపోతున్నట్టు, ఇలాంటి దృశ్యాలు ఎన్నో నా కళ్ళ ముందు తిరిగాయి. వెక్కి వెక్కి ఏడ్చాను. నా మాధవిని రక్షించలేకపోయాను. నా మాధవిని ఓదార్చాలని ముందుకు నడిచా. కానీ ఆమె నన్ను తన దగ్గరకు రానివ్వలేదు. తన జీవితాన్ని ప్రక్షాళన చేసుకుంటానని సముద్రంలోకి పరుగు తీసింది. నేను చెలించిపోయాను. నా జీవితంలో సముద్రమంత వెలుగుని ప్రసాదించిన మాధవి సముద్రంలో కలిసిపోయింది. కెరటాలు స్వాగతం పలికాయి. నన్ను నిర్దాక్షిణ్యంగా విడిచి వెళ్ళిపోయింది. నా బ్రతుకులో వెలుగు పోయింది, చీకటి మిగిలిపోయింది. నేను మొండిగా చూస్తూ ఉండిపోయాను. నేను చావలేకపోయాను. నా మాధవిని చేరుకోలేకపోయాను. కామేశం ఆగిపోయాడు. నేను బరువుగా ఊపిరి తీశాను. రాజు, ఇది కథ కాదు, నగ్న సత్యం, భయంకరమైన గతం. నేను ప్రతి క్షణం అనుభవించే ఆవేదన. నా మనసు బాధపడినప్పుడు
నా మాధవి గుర్తొచ్చినప్పుడు ఇక్కడికే, ఈ సముద్రపు ఒడ్డుకే వస్తాను. మనస్సు నెమ్మది పడే వరకు ఈ సముద్రాన్నే చూస్తూ కూర్చుంటాను. దుఃఖం తీరే వరకు ఏడుస్తాను. ఈ ఇసుకలో నా కన్నీళ్లు ఇంకిపోయే వరకు ఏడుస్తాను రాజు. కామేశం దోసిట్లో ముఖం దాచుకుని చిన్నపిల్లాళ్లా ఏడ్చాడు. నా మీదకు వాలిపోయాడు. నా మనసు ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కామేశాన్ని ఎలా సముదాయించాలో నాకు తెలియలేదు. అతను అనుభవిస్తున్న ఆవేదనేమిటో నాకిప్పుడు అర్థమైంది. ఆ ఆవేదన ఒట్టి మాటలతో మాసిపోయేది కాదు. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవిని పోగొట్టుకుని మొండిగా బతుకుతున్నాడంటే అది నిజంగా నా అదృష్టం. ఏవేవో ప్రశ్నలు వేసి కామేశాన్ని బాధ పెట్టాలనిపించలేదు. నాకు చేతనైన మాటలతో ఊరడించాలని ప్రయత్నించాను. జరిగిన దాన్ని మర్చిపోయి జీవితంలో కొత్త ఆశలు పెంచుకోమని, ధైర్యంగా ఉండమని చెప్పాను. ఆ రాత్రి నేను చాలాసేపు నిద్రపోలేదు. ఎంతో సరదాగా వచ్చిన నేను కామేశం విషాదపు కథ విని బరువుగా తిరిగి వెళ్తానని కల్లో కూడా ఊహించలేదు. కామేశం తీరు చూస్తుంటే నాకు భయం కలుగుతోంది. అతన్ని జీవితంలో మరోసారి చూడలేననే అనుమానం ఏర్పడుతోంది. ఈ సమయంలో కామేశాన్ని ఒంటరిగా వదిలి నేను వెళ్ళడం మంచిది కాదు. కామేశాన్ని నాతో తీసుకుపోవాలి. పరిసరాలు మారితే అతను మనిషి కావచ్చు. కామేశం చెప్పిన కథ నా మనస్సులో చెరగని ముద్ర అయి కూర్చుంది. మాధవి జీవితంతో ఆడుకున్న ఆ ముగ్గురి మీద ద్వేషం రగిలింది. కామేశం ముఖం నిస్తేజంగా ఉంది. అతను పడుకునున్నా పడుకున్నట్టుగా లేడు. భయపడి గట్టిగా కళ్ళు మూసుకున్న పసివాడిలా కనిపిస్తున్నాడు. ఆలోచిస్తున్న నేను నిద్రలోకి జారిపోయాను. బాగా పొద్దెక్కినట్టుంది. ఎండ తీక్షణంగా ఉంది. లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని కామేశం పక్కవైపు చూశా. కామేశం కనిపించలేదు. ఏదో అనుమానం నాలో చోటు చేసుకుంది. గబగబా పెరట్లోకి వెళ్ళి బాత్రూంలో వెతికాను. కామేశం జాడ లేదు. టేబుల్ మీద రెపరెపలాడుతున్న ఉత్తరాన్ని చూసి నా గుండె ఆగిపోయింది. నాలో అసంఖ్యాకమైన సంశయాలు తలెత్తాయి. నా మనసులో ఏదో మూల అపశృతి ఒకటి నన్ను వెక్కిరిస్తున్నట్టుగా పలుకుతోంది. వణుకుతున్న చేతుల్లోకి ఉత్తరాన్ని తీసుకున్నాను. డియర్ రాజు, నిజం నిప్పులాంటిదంటారు. అది నిజం. నిప్పులాంటి నిజాన్ని దాచుకోలేక సతమతమైపోతాం. ఆ నిజాన్ని ఎవరికీ చెప్పకపోతే దహించుకుపోతాం. నేను నాలో మంటలు రేపుతున్న నిజాన్ని నీతో చెప్పాలని, నేను నీ ముందు దోషిగా నిలబడాలని అనుకున్నాను. కానీ ఆ నిజం విన్నప్పుడు నువ్వు భయపడతావని, ఈ కామేశాన్ని అసహ్యించుకుంటావని ఆలోచించాను. నాకు తెలుసు, ఈ కామేశం కాకరకాయ తీయగా ఉంటుందని చెప్పినా నిజమని నమ్మేస్తావు. ఈ కళ్ళలో కన్నీళ్లు చూడలేవు. అందుకే నిజాన్ని అబద్ధంతో జతచేసి నీకు ఆ కథ చెప్పాను. నా మనసు తేలిక చేసుకోవాలని, నీ మంచి మాటలతో భయంకరమైన ఆ గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నించాను. రాజు, మాటలు చెప్పి మనిషిని, అంటే నమ్మే మనిషిని నమ్మించవచ్చు. కానీ అబద్ధాలతోనైనా అంతరాత్మను మోసం చేసుకోలేం. రాత్రి బీచ్లో నీతో చెప్పిన కథలో కథానాయకుడు ఈ కామేశం కాదు, మరో అమాయకుడు. అతన్ని అన్యాయం చేసిన ఆ ముగ్గురులో నేనొక్కడిని అంటే నమ్మగలవా? ఇది నిజం, పచ్చి నిజం. రాజు, నేను నైతికంగా చెడిపోయాను. వాళ్ళిద్దరి జీవితాలతో పెద్ద ఆట ఆడాను. వాళ్ళిద్దరూ ఓడిపోయారు. నేను చూస్తుండగానే ఇద్దరూ సముద్రంలో కలిసిపోయారు. నాలో మనిషికి మత్తు వదిలింది. చేసిన ఘోరం కళ్ళ ముందు వెక్కిరింపుగా నిలిచింది. కానీ ఏం చేయగలిగాను?
పిరికివాడిలా అందరితో కలిసి నేను పారిపోయాను. అప్పటి నుండి నేను మానసికంగా పాపం అనుభవిస్తున్నాను. ఎవ్వరితోనూ చెప్పుకోలేని బాధ, ఎవరూ క్షమించలేని నేరం. నా జీవితంలో ఓ పెద్ద పొరపాటును రహస్యంగా దాచాలని వృధా ప్రయత్నం చేశాను. కానీ తప్పు చేసి తలెత్తుకుని బతికే ధైర్యం నాకు లేదు. నేనుగా జీవించలేను. నేను చేసిన పాపానికి ఓ తీర్పు కావాలి. ఆ తీర్పు నాకెవ్వరూ ఇవ్వలేరు. అందుకే మనిషిగా నా జీవితానికి పెద్ద ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నాను. ఈ ఉత్తరం నీ చేతిలో ఉండేసరికి వాళ్ళిద్దరూ కలిసిపోయిన సముద్రంలో ఉండవచ్చు. రాజు, నన్ను అసహ్యించుకోవద్దు. ఈ కామేశాన్ని మర్చిపోవద్దు. ఆవేశం నన్ను పశువుని చేసింది. మానసికంగా నేను చచ్చిపోయాను. ఆ చావు ముందు ఈ చావు చాలా తేలిక. నన్ను క్షమించవు. దౌర్భాగ్యుడు కామేశం. వసంతవల్లరిలో ప్రఖ్యాత సీనియర్ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారి రచన బడబాగ్ని విన్నారు. ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.